అమీన్పూర్ వాసులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అమీన్పూర్ పీపుల్స్ అసోసియేషన్ 2025 ప్రోగ్రెస్ రిపోర్ట్ని మీ అందరితో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. 2025 మొదట్లోనే ముఖ్యంగా మనం ఎదుర్కొనే సమస్య అయిన రోడ్డు అమీన్పూర్ నుంచి శ్రీదేవి థియేటర్ వైపుగా సాగుతున్న రోడ్డు యొక్క పరిస్థితిని వివరించడానికి, దాని యొక్క సమస్యను మనము ప్రభుత్వానికి తెలియజేయడానికి ఏదైనా కార్యక్రమం చేద్దామని అనుకున్నాము. సో దానిలో భాగంగానే జనవరి 26వ తారీఖు రోజు మనము ఒక గాంధీ స్టాచ్యూ నుంచి శ్రీదేవి థియేటర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాము. అందులో మహిళలు, పిల్లలు, వృద్ధులు అని తేడా లేకుండా అందరూ, ఎందుకంటే అందరూ ఎదుర్కొనే సమస్య, అందరూ భాగమై దాన్ని మనము సక్సెస్ చేసుకోగలిగినాము. దాని ప్రభావం వల్ల కూడా ఈరోజు పని జరుగుతుంది అని మనకు తెలుసు. ఎన్నోసార్లు జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. మన ప్రభుత్వ సలహాదారుడైన శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చాము. అక్కడి నుంచి శరలింగంపల్లి ఎమ్మెల్యే గారు శ్రీ గాంధీ గారితో మాట్లాడిచ్చాము. గాంధీ గారు ఎప్పటికప్పుడు దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ పనులు మొదలై నడిచేలాగా చూస్తున్నారు. ఆ తర్వాత పహల్గామ్ దాడికి నిరసనగా మనము ర్యాలీ నిర్వహించాము. ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర నుంచి అమీన్పూర్ చెరువు దగ్గర వరకు. అందులో కూడా ప్రజలు దేశభక్తిని చాటుతూ చాలా పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యారు. ఆ తర్వాత మనము చాలా కాలనీల్లోని రోడ్డు సమస్యలు, ఏదైతే ఆర్ఆర్ హోమ్స్లోని కానీ, ఎన్ఎస్ఎల్ కాలనీ కానీ, ఎస్ఎస్ హోమ్స్ అపార్ట్మెంట్ ప్రాంతాలు కానీ, వివిధ కాలనీలు, బంధంకొమ్ము నుంచి కృష్ణ బృందావన్ వెళ్ళే రోడ్డు కానీ, ఇటువంటి రోడ్డు సమస్యలను కూడా మనము రిప్రజెంట్ చేశాము. సంబంధిత అందులో కొన్ని అయినాయి. ఏదైతే ఎన్ఎస్ఎల్ కాలనీలో కానీ, ఈ త్రిశూల్ డిఫెన్స్ కాలనీలో కానీ సిసి రోడ్లు వేయడం జరిగింది. ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాని మీద. అట్లే విద్యుత్ దీపాలు కూడా చాలా కాలనీలో లేవు. అది కూడా మనము రిప్రజెంటేషన్ చేశాము, ఫాలోఅప్ చేస్తున్నాము. కొన్ని కాలనీలకు మొన్న పెట్టడం జరిగింది, ఇంకా కూడా పని జరుగుతూనే ఉంది. చాలా కాలనీలకి ఇంకా తాగునీరు అనేది ఒక కలగానే మారింది. సో దానికి సంబంధించి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాని పనులు కూడా మొదలవుతున్నాయి. ఏదైతే ఈ మున్సిపాలిటీ నుంచి జిహెచ్ఎంసీలో కలపడం వల్ల కొంచెం లేట్ అయింది, బట్ పనులు జరుగుతున్నాయి, మనం ఫాలోఅప్ చేస్తున్నాము. ఈ మధ్యనే మనం ఎదుర్కొంటున్న ఈ దుర్వాసన మరియు కాలుష్యం మీద కూడా మనము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. సంబంధిత సోర్స్ ఎక్కడున్నాయి అని వెళ్ళి దొరకబట్టే ప్రయత్నం చేశాము. చాలామంది దీనికి నాకు వెన్నంటే ఉండి నడిపించారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా 2026 సంవత్సరానికి మన ముందున్న, అంటే మన టార్గెట్, మన గోల్స్ ఏముంటాయి అనేది కూడా వివరిస్తాను. 2026లో ముఖ్యంగా ఇప్పుడు మొదలైన శ్రీదేవి థియేటర్ నుంచి అమీన్పూర్ రోడ్డు త్వరిగతిన నాణ్యమైన రోడ్డు నిర్మాణం అయ్యేలాగా మనందరం చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ పొల్యూషన్ మరియు దుర్వాసన కూడా మనము దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకొని దాని నుంచి కూడా మనం బయటపడే ప్రయత్నం చేయాలి 2026లో. ఆ తర్వాత అమీన్పూర్ చెరువు బయోడైవర్సిటీ పరంగా ఇట్ వాజ్ రికగ్నైజ్డ్, కానీ దానికి అంత గుర్తింపు పేపర్లో ఉంది కానీ నిజంగా అక్కడ లేదు. సో దానికి సంబంధించి కూడా మనము యాక్టివిటీస్ తీసుకొని
లేక్ డెవలప్మెంట్, దాని చుట్టూ పార్క్ కానీ పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు నడవడానికి ఇటువంటి ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు చేయాలి అనేది 2026లో మనము గోల్గా పెట్టుకున్నాము. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు పార్కులు, ఆట స్థలాలు ఎక్కడా లేవు. ఈ డెవలప్మెంటు, జనసాంద్రత పెరగడము, పార్కులు లాంటివి లేకపోవడం కూడా పిల్లల్ని, పెద్దోళ్ళని దీనికి మొబైల్స్కి, ల్యాప్టాప్స్కి అతుక్కునేలా చేస్తుంది అని చాలామంది మనకు వినతి పత్రం విన్నవించుకుంటున్నారు. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా తీసుకొని అమీన్పూర్లో ఇంత జనాభా ఉంటాం కాబట్టి మనందరికీ కూడా ఒక మంచి స్టేడియం ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. అమీన్పూర్ పీపుల్స్ అసోసియేషన్ ఏ కార్యక్రమం చేసినా ఒకటే లక్ష్యం ఉంటుంది. అమీన్పూర్ ప్రజలకు అందరికీ ఉపయోగపడేలా, ప్రజలకు ఒక మంచి వసతులు, సంబంధిత బాధలు ఏమన్నా ఉంటే వాటి నుంచి బయటపడేలా, మంచి లేక్స్ కానీ, రోడ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ ఇటువంటి అన్నీ కూడా డెవలప్ అయ్యి ఎప్పటికప్పుడు నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. దయచేసి ఇలానే ఆదరిస్తూ మా అందరికీ సహకరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. నమస్తే.